కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్ కు మరోసారి భంగపాటు ఎదురైంది. రైజింగ్ తెలంగాణ వేదిక మీదే రేవంత్ కుట్రలైతే పటాపంచలయ్యాయి. కేసీఆర్ పాలనా దక్షతను కొనియాడారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. రేవంత్ రెడ్డి ముందే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది నెంబర్ 1 స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కాంగ్రెస్ నేతలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే వాస్తవము. గడిచిన 10 సంవత్సరాలు తీసుకున్నట్లయితే దేశంలోనే అన్ని రాష్ట్రాలతో పోటీపడి తెలంగాణ అయితే నెంబర్ 1 గా నిలిచింది. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ వేదికగా మరోసారి అది రుజువైంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ అయితే కేసీఆర్ పాలనను గుర్తు చేస్తూ ప్రశంసించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అలా ఏదైతే కేసీఆర్ ఆనవాళ్ళు స్వరాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాల్లో యంగెస్ట్ తెలంగాణను గత ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి స్వరాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశానికి ఒక రోల్ మోడల్ నిలిచింది. అలాంటి తెలంగాణను ఎవరు ఏం చేసినా ఎవరు ఏం చెప్తారు తప్ప ఇంకోటి కాదని మరొకసారి నిజమైంది. ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ముందే ఇవాళ మరొకసారి భంగపాటు ఎదురైంది. రైజింగ్ తెలంగాణ పేరు మీద చేసిన పంచలయ్యాయి. ఇవాళ కేసీఆర్ పాలనా దక్షతను కొనియాడారు మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. అయితే గత 10 సంవత్సరాల్లో ఒక ఆర్బీఐ గవర్నరే కాదు, అనేక సందర్భాల్లో నీతి ఆయోగ్ కావచ్చు, అనేక సందర్భాల్లో వివిధ సంస్థలు మిషన్ భగీరథకు ఇచ్చిన అవార్డు కావచ్చు, పల్లె ప్రకృతి వనాలకు ఇచ్చిన అవార్డు కావచ్చు, అనేక రకాలుగా అనేక అవార్డులు వచ్చిన విషయాన్ని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైజింగ్ తెలంగాణ సమ్మిట్ లోనే కాదు, ప్రతి అంశంలోనూ ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అంశాలే ఇవాళ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇవాళ ఒక సచివాలయం కావచ్చు, ఒక రేవంత్ రెడ్డి కూర్చునే పోలీస్ కమాండ్ కంట్రోల్ సైతం ఇవాళ ఆనాటి కేసీఆర్ కట్టించిన కట్టడమే తప్ప ఇంకోటి కాదనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి ముందే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది, నెంబర్ 1 స్థానంలో నిలిచిందంటే అది కేసీఆర్ చెలవే అనే విధంగా ఇవాళ దువ్వూరి సుబ్బారావు మాజీ గవర్నర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ చెప్పిన విషయం ఇవాళ రేవంత్ రెడ్డికి కొంత భంగపాట ఎదురైందని చెప్పుకోవచ్చు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు వెనుకబడిన తెలంగాణ నేడు దేశంలోనే నెంబర్ 1 స్థానంగా నిలిచిందంటే ఖచ్చితంగా ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరాన్ని చూస్తే గర్వంగా ఉన్నట్టు కూడా కితాబిచ్చారు. అనేక సందర్భాల్లో అనేక పారిశ్రామికవేత్తలు, అనేక మంది దిగ్గజాలు, వివిధ దేశాల దిగ్గజాలు సైతం హైదరాబాద్ నగరం ఒక ఐకానిక్ నగరంగానే అభివర్ణించారు. ఇవాళ మరొకసారి కూడా ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కూడా ఇదే విషయాన్ని అది రేవంత్ ముందే చెప్పడం రేవంత్ కు మింగిలి పడలేదని చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో కూడా కేసీఆర్ ఎన్నో వేదికల పైన కేసీఆర్ పై ప్రశంసల కోసం గుర్తించారు. ఇవాళ చాలా విషయాల్లో అంటే ఒక పవర్ విషయంలో కూడా గప్పుడు ఏదైతే కరెంటు విషయంలో తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడమే కాకుండా విద్యుత్తును ఒక రోల్ మోడల్ చేశారు. ఒక హైదరాబాద్ నగరం చుట్టూ ఒక వలయం ఏర్పడి ఆ వలయంలో ఎక్కడైనా పవర్ జనరేషన్ లో ప్రాబ్లం కావచ్చు, పవర్ గ్రిడ్ లో ఫెయిల్ అయిన దేశం మొత్తం కరెంటు పైన తెలంగాణలో మాత్రం హైదరాబాద్ నగరానికి మాత్రం కరెంటు పోకుండా చేసిన ఘనత కేసీఆర్ ఘనత. అలాంటి ఒక విద్యుత్ రంగమే కాదు, అనేక రంగాల్లో కూడా వాళ్ళ దేశం ఒప్పించదగ్గ పాలన ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనసాగించారు. అలాంటి పాలన వల్ల ఒక ఆర్బీఐ గవర్నరే కాదు, మాజీ గవర్నరే కాదు, చాలా మంది ప్రముఖులు కొనియారు. ఇవాళ రేవంత్ ముందు కొనియాడడం కొంత రేవంత్ కు మింగిలిపడని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పి రేవంత్ ముందే ఇవాళ ఒక మాజీ గవర్నర్ ఆ వేదిక పైనే చెప్పడం కొంత విస్మయానికి గుర్తించింది. ఖచ్చితంగా ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ ఒక ఆనవాళ్ళు ఎవరు చెరిపడం ఎవరి తరం కాదనేది వాళ్ళ ఉన్న లెక్క. అయితే కాంగ్రెస్, బీజేపీ అడ్డగోలు ప్రచారాలన్నీ కూడా బూటకమని మరొకసారి దువ్వూరి మాటలతో తెలిపోయింది. అంతేకాకుండా అనేక చోట్ల అనేక సందర్భాల్లో నీతి ఆయోగ్ సంస్థ సైతం ఆనాడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలాంటి అనేక కార్యక్రమాలను కూడా కొనియాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది. ప్రతి రైతు బంధు వంటి పథకాలు కూడా ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచినట్టు అది కేసీఆర్ తెలివే తప్ప ఇంకోటి కాదు. రైతు బంధు లాంటి పథకం పెట్టి దేశానికి రోల్ మోడల్ నిలిస్తే ఇవాళ అది కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి కిసాన్ సమ్మానాన్ని పెట్టింది. అదే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు అందిస్తే ఇవాళ ఆర్గర్ జలని పెట్టి కేంద్రం ఇంటింటికి నిలుస్తుంటే ఇలాంటి పథకాలు అనేకమైన పథకాలు ఆనాడు దేశానికి రోల్ మోడల్ చేసిన పథకాలు మళ్ళీ తెలంగాణ స్వరాష్ట్ర అభివృద్ధికి దోహదపడిన అభివృద్ధిని ఇవాళ
మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆ రేవంత్ వేదిక పైన చెప్పడం రేవంత్ కు ఒక మింగులు పడిన విషయంగా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని మాటలు చెప్పినా ప్రజలకు మాత్రం తెలుసు, మేధావులకు తెలుసు, ఇలా పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీల అధినేతలకు తెలుసు. కానీ రేవంత్ బీజేపీకి మాత్రం, రేవంత్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి తెలియకపోవడం ఇంకా శోచనీయమని కూడా ఇవాళ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఎవరు ఏదన్నా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం ఎవరి తరం కాదనేది మరొకసారి రుజువైంది సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.